హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఐపీఎల్ టీమ్ వైస్ అనాలిసిస్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న లాస్ట్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎస్ లాస్ట్లో వస్తుంది కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ వీడియోని కూడా నేను లాస్ట్లో చేస్తున్నా. సో లాస్ట్ 2 ఇయర్స్గా చూస్తే ఎస్ఆర్హెచ్ వరల్డ్ క్రికెట్ మొత్తానికి ఎస్పెషల్లీ T20 క్రికెట్లో ఎంత అగ్రెసివ్గా ఆడాలో చూపించింది. 300+ అనే బెంచ్ మార్క్ను కూడా సెట్ చేసింది. ఈ ఫార్ములా ఒక సీజన్లో చాలా బాగా కలిసి వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆ సీజన్లో వాళ్ళు ఫైనల్కి కూడా వెళ్ళారు. అండ్ ఇంకొక సీజన్లో కొంతమంది ప్లేయర్స్ ఫామ్ వల్ల ఆ ఫామ్లో సరిగ్గా వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు. సో ఈసారి ఏం చేయబోతున్నారని చూడడానికి ముందు ఎస్ఆర్హెచ్ ఒక హిస్టరీ గురించి మాట్లాడితే 2014లో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నేను ఇక్కడ డెక్కన్ చార్జర్స్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నా. సో 2014లో డెబ్యూ ఇచ్చిన ఎస్ఆర్హెచ్ ఫస్ట్ 2 సీజన్స్లో అంత అట్రాక్ట్ అయితే చేయలేకపోయింది. కానీ ఆ తర్వాత మాత్రం ఫ్యాబ్లెస్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కన్సిస్టెంట్గా 5 టైమ్స్ ప్లేయర్స్కి క్వాలిఫై అయ్యారు. అది ఎస్ఆర్హెచ్కి గోల్డెన్ టైం ఎరా అనే చెప్పొచ్చు. దాని తర్వాత మాత్రం ఇప్పటిదాకా కంపేర్ చేస్తే ఒకసారి మాత్రం ప్లేయర్స్కి క్వాలిఫై అయ్యారు. మొత్తానికి చూస్తే 12 సీజన్స్ ఆడిన ఎస్ఆర్హెచ్ 6 టైమ్స్ ప్లేయర్స్కి క్వాలిఫై అయ్యారు. 2 టైమ్స్ రన్నర్గా నిలిచారు. 2018 రీసెంట్గా 2024లో 2016లో వాళ్ళు మేడన్ ట్రోఫీని లిఫ్ట్ చేశారు. సో 12లో 6 అంటే 50% ప్రాబిలిటీతో ప్లేయర్స్కి వెళ్తున్న టీం అని చెప్పొచ్చు. నేను లాస్ట్ సీజన్ గురించి మాట్లాడితే లాస్ట్ సీజన్ ఒక రోలర్ కోస్టర్ అనే చెప్పొచ్చు. బిగ్ స్కోర్స్ 250+ స్కోర్స్ చూసాం. అండ్ అలాగే 140, 150+ స్కోర్స్ కూడా 140, 150 స్కోర్స్ కూడా చూసాం. సీజన్ స్టార్టింగ్లో ఎక్కువ మ్యాచెస్ గెలకపోయినా ఎండింగ్లో కంటిన్యూస్గా 3 మ్యాచెస్ గెలిచారు. బ్యాటింగ్ వికెట్స్ అంటే ఫ్లాట్ వికెట్స్ ఆర్ రెడ్ సాయిల్ వికెట్స్ ఇస్తే ఎస్ఆర్హెచ్ ఆడడం చాలా కష్టం. కానీ బ్లాక్ సాయిల్ ఆర్ స్లో వికెట్స్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కొంచెం స్ట్రగుల్ అయితే అవుతారు. బికాస్ వాళ్ళ గేమ్ ప్లాన్ అదే, రావడం, కొట్టడం, అవుట్ అవ్వడం. క్లాసిక్ స్ట్రోక్స్ ఇన్నింగ్ బిల్డ్ చేసి ఆడడం చాలా రేర్గా చూస్తాం. అండ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఒక షెడ్యూల్ చేస్తే 28th మ్యాచ్ అయితే ఐపీఎల్ టోర్నమెంట్ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే రోజే ఎస్ఆర్హెచ్ కూడా తమ ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో 28th మ్యాచ్ ఆర్సీబీతో బెంగళూరులో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ 2nd ఏప్రిల్ కోల్కతా నైట్ రైడర్స్తో కోల్కతాలో ఆడబోతున్నారు. అండ్ 5th ఏప్రిల్ లక్నో సూపర్ జెయింట్స్తో ఫస్ట్ హోమ్ గేమ్ హైదరాబాద్లో ఆడబోతున్నారు. అండ్ 11th ఏప్రిల్ పంజాబ్ కింగ్స్తో ముల్లన్పూర్లో ఆడబోతున్నారు. సో ఫస్ట్ 4 గేమ్స్లో 3 అవే గేమ్స్ ఆడబోతున్నారు. ఇది కొద్దిగా డిసడ్వాంటేజ్ అయినా ఎస్ఆర్హెచ్కి కలిసి వచ్చే న్యూసే. అదేంటంటే ముల్లన్పూర్ తప్ప మిగిలిన 2 గ్రౌండ్స్ బెంగళూరు అండ్ కోల్కతా చిన్న గ్రౌండ్స్. అండ్ ఆల్సో మంచి బ్యాటింగ్ వికెట్స్ కూడా. అండ్ ఆల్సో ఆర్సీబీకి ఫస్ట్ ఇనిషియల్ మ్యాచెస్లో హేజల్వుడ్ ఉన్నాడు. సో ఆ థ్రెట్ కూడా ఎస్ఆర్హెచ్కి ఉండదు. అండ్ కేకేఆర్ బౌలింగ్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు. అండ్ ఆల్సో ఒక హోమ్ గేమ్ కూడా ఆడబోతున్నారు. సో ఫస్ట్ 3 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ కొద్ది క్వాలిటీ క్రికెట్ అండ్ బెటర్ బౌలింగ్ చేస్తే గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు వీళ్ళు స్క్వాడ్ని చూస్తే ఆప్షన్కి ముందు వీళ్ళు షమీని ఎల్ఎస్జీతో క్యాష్ ట్రేడ్ చేసుకున్నారు. అండ్ కొంతమంది ఎక్సైటింగ్ టాలెంట్ కూడా పిక్ చేశారు. సో ఎస్ఆర్హెచ్ స్క్వాడ్పై ఒక లుక్ వేస్తే బ్యాటర్స్ ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్ అండ్ సలీల్ అరోరా. ట్రావిస్ హెడ్ ఫ్లాట్ వికెట్స్లో ఎంత డేంజరస్ సెపరేట్గా చెప్పాల్సిన పని లేదు. అండ్ 20 ఓవర్స్ ఫుల్గా ఆడకపోయినా పవర్ ప్లేలు ఎంత డ్యామేజ్ చేయగలరో అందరికీ తెలుసు. నేను అనికేత్ వర్మ విషయానికి వస్తే రీసెంట్గా అంత మంచి ఫామ్లో లేడు. డొమెస్టిక్ సీజన్ అండ్ ఎంపీ లీగ్ అంటే మధ్యప్రదేశ్ లీగ్లో కూడా ఒకేష్ పర్ఫార్మెన్సే వచ్చింది. అండ్ స్మరణ్ రవిచంద్రన్ గురించి మాట్లాడితే కర్ణాటక ప్లేయర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు డొమెస్టిక్లో అండ్ విజయ్ హజారే, రంజీ, సయద్ ముస్తక్ అలీ 3 ఫార్మాట్స్లో కూడా సూపర్ నాక్స్ ఆడి వస్తున్నాడు. ప్లేయింగ్ లెవెల్లో ఉంటే బాగుండని నా ఒపీనియన్. అండ్ సలీల్ అరోరా పంజాబ్ ప్లేయర్ మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో పవర్ హిట్టింగ్ చేస్తాడు. లాస్ట్ సీజన్ అభినవ్ మనోహర్ చేయలేకపోయిన పనిని సలీల్ ఈ సీజన్లో చేయగలడనేది చూడాలి. స్ట్రైట్ ప్లేయింగ్ లెవెల్లో ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ వికెట్ కీపర్ సెక్షన్లో హెన్రిక్ క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్. క్లాసెన్ 2 months గ్యాప్ తర్వాత క్రికెట్ ఆడుతున్నాడు. రీసెంట్ లీగ్స్లో అంత ఇంప్రెసివ్ చేయలేదు. సో ఐపీఎల్లో ఎలా పర్ఫామ్ చేస్తాడనేది చూడాలి. అండ్ ఇషాన్ కిషన్ గురించి మాట్లాడితే ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇండియాకి T20 వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. అండ్ సూపర్ డొమెస్టిక్ సీజన్ క్యారేజ్ ఫార్వర్డ్ చేస్తాడు. అండ్ ఆర్సీబీతో జరగబోయే ఫస్ట్ మ్యాచ్లో కెప్టెన్సీ కూడా చేయబోతున్నాడు. సో ఈసారి లాస్ట్ ఇయర్ లాగా 1-2 మంచి నాక్స్ కాకుండా కొన్ని మంచి నాక్స్ అయితే ఇషాన్ కిషన్ బ్యాట్ నుంచి చూస్తాం. బికాస్ ఎస్ఆర్హెచ్ క్యాంప్కి అడాప్ట్ అయినట్టు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఆల్రౌండర్ సెక్షన్లో అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ డూబే, కమిందు మెండిస్, బ్రాండన్ కార్స్, జీషన్ అన్సారీ, లియామ్ లివింగ్స్టోన్, శివాంగ్ కుమార్ అండ్ అమిత్ కుమార్. అభిషేక్ శర్మ గురించి మాట్లాడితే అభిషేక్ శర్మకి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ముద్దుగా పెట్టిన పేరు పులి. సో పవర్ ప్లేలో ఆడితే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అండ్ T20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా అదే చేశాడు. ఇంటర్ స్పోర్ట్ మ్యాచ్లో కూడా క్విక్ 70-80 రన్స్ అయితే కొట్టాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడితే తన ఫామ్ అయితే యావరేజ్కి పడిపోయింది. అండ్ ట్రోల్స్ కూడా తన మీద చాలా ఎక్కువైపోయాయి. ఇప్పుడు తను మళ్ళీ ప్రూవ్ చేసుకునే టైం అయితే వచ్చింది. అండ్ హర్ష్ డూబే అయితే లాస్ట్ సీజన్ బోత్ బ్యాట్ అండ్ బాల్తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ మ్యాచ్ నుంచి ప్లేయింగ్ లెవెల్లో ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. అండ్ కమిందు మెండిస్ గురించి మాట్లాడితే రీసెంట్ ఫామ్ అయితే అంత గ్రేట్గా ఏం లేదు, కానీ స్లో ఆర్ స్పిన్ ట్రాక్స్ మీద చాలా యూస్ఫుల్ ఆప్షన్. అండ్ బ్రాండన్ కార్స్ అయితే యాషెస్లో బౌలింగ్తో అయితే ఇంప్రెస్ చేశాడు. అండ్ లోవర్ ఆర్డర్లో హిట్టింగ్ కూడా చేయగలడు. అండ్ జిషన్ అన్సారీ గురించి మాట్లాడితే డొమెస్టిక్ ఫామ్ చాలా బాగుంది. లెగ్ స్పిన్నర్ కాబట్టి అటాక్ చేస్తారు బ్యాట్స్మెన్. సో ప్లేయింగ్ లెవెన్లో ఆడుతాడో లేదనేది సస్పెన్స్ అయితే అలాగే ఉంటుంది.
లివింగ్స్టన్ గురించి మాట్లాడితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇంకా వాల్యూ అండ్ డెప్త్ యాడ్ చేస్తాడు. అండ్ లోవర్ ఆర్డర్లో మంచి పవర్ హిట్టింగ్ కూడా చేస్తాడు. అండ్ లెగ్ స్పిన్ అండ్ ఆఫ్ స్పిన్ రెండు కూడా బౌలింగ్ చేయగలడు. సో టీంకి మంచి వాల్యూ యాడ్ చేస్తాడు. అండ్ మిగిలిన ఇద్దరు శివాంగ్ అండ్ అమిత్ మోస్ట్లీ బ్యాకప్ ఆప్షన్గానే ఉండొచ్చు. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కట్, ఇషాన్ మలింగా, ఓన్కర్ తర్మలే, ప్రఫుల్ హింగే, శివం మావి, సకిబ్ హుసేన్, క్రియాన్స్ ఫులేత్రా, డేవిడ్ పేన్. జాకర్ వుడ్స్కి రీప్లేస్మెంట్గా డేవిడ్ పేన్ని అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ చేశారు. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా న్యూనియన్సే ఉన్నాయి. సో ముందుగా పాత ప్లేస్ గురించి మాట్లాడి అప్పుడు కొత్త ప్లేస్ విషయానికి చూద్దాం. ముందుగా ప్యాట్ కమిన్స్ 8 months తర్వాత వైట్ బాల్ పట్టబోతున్నాడు. మధ్యలో యాషెస్ ఆడాడు కానీ రెడ్ బాల్ అవడం వల్ల మళ్ళీ వైట్ బాల్కి ఎలా అడాప్ట్ అవుతాడు అనేది చూడాలి. అండ్ తన స్లోవర్ బౌన్సర్స్ అండ్ కట్టర్స్ ఇంకా అంత ఎఫెక్టివ్గా ఉన్నదని కూడా చూడాలి. అండ్ హర్షల్ పటేల్ రన్స్ చేస్తాడు, ప్లస్ వికెట్స్ కూడా తీస్తాడు. తన స్లోవర్ బాల్స్ తన వెపన్ అని చెప్పొచ్చు. అండ్ టోర్నమెంట్ సెకండ్ హాఫ్లో చాలా యూస్ఫుల్ బౌలర్. అండ్ బ్యాటింగ్లో కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు. అండ్ ఉన్నత్ గురించి మాట్లాడితే సూపర్ ఫామ్లో ఉన్నాడు. మ్యాచ్కి 2 wickets అయినా ఖచ్చితంగా తీస్తాడు. అండ్ లెఫ్ట్ హ్యాండ్ రావడం వల్ల రైట్ హ్యాండర్స్కి ఆడడం అంత ఈజీగా ఉండదు. అండ్ చేంజ్ ఆఫ్ హిస్ డెలివరీస్ చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాడు. అండ్ ఇషాన్ మలింగం గురించి మాట్లాడితే ఇంజరీ తర్వాత వస్తున్నాడు. సో టీంలో అయితే జాయిన్ అయ్యాడు. బట్ ఫస్ట్ ఇనిషియల్ మ్యాచెస్ అయితే ఆడకపోవచ్చు. డెత్లో లాస్ట్ ఇయర్ చాలా మంచి బౌలింగ్ వేశాడు. అండ్ కొత్త ప్లేస్ గురించి మాట్లాడితే ఓన్కర్ తర్మలే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్కి మంచి పేస్ ఉంది. అండ్ ముంబై లోకల్ ప్లేయర్. స్టాట్స్ అంతా గ్రేట్గా లేవు కానీ పేస్ అయితే ట్రబుల్ చేయొచ్చు. ప్రఫుల్ హింగే న్యూ బాల్తో డేంజరస్ బౌలర్. బాల్ని ఇన్స్వింగ్ అండ్ అవుట్ స్వింగ్ రెండూ చేయగలడు. మెయిన్గా ఇన్స్వింగ్ రిలీజ్ అయితే చాలా డేంజరస్గా ఉన్నాయి. సో మంచి ఎగ్జైటింగ్ టాలెంట్ అని చెప్పొచ్చు. అండ్ శివం మావి తన టాలెంట్కి ఈ పాటికి ఇండియన్ టీంలో ఉండాల్సిన ప్లేయర్. బట్ ఇంజురీస్ అండ్ టీంలో రెగ్యులర్గా ప్లేస్ రాకపోవడం వల్ల టాలెంట్ వేస్ట్ అయిందని చెప్పొచ్చు. బౌలింగ్ ఆల్రౌండర్. బ్యాటింగ్లో మంచి కాంట్రిబ్యూషన్స్ అయితే ఇస్తాడు. 30s 40s చేయగలడు. సకిబ్ హుసేన్ సూపర్ పేస్తో బౌలింగ్ వేస్తాడు. 140 to 145 ప్లస్తో ఈజీగా వేస్తాడు. కేకేఆర్ టీం లాస్ట్ 2 to 3 yearsగా తనని గ్రూమ్ చేశారు. అండ్ ఎక్స్ట్రీమ్ ప్లేస్ ఉంది కాబట్టి అదే తన వెపన్ అని చెప్పొచ్చు. అండ్ క్రేయన్స్ ఫులేత్రా చైనామన్ లెగ్ స్పిన్ బౌలర్. సేమ్ కుల్దీప్ యాదవ్ లాగే వేస్తాడు. హైట్ కూడా ఉంది. బట్ ఎస్ఆర్హెచ్ గ్రూమ్ చేయొచ్చు. డేవిడ్ పేన్ బెస్ట్ రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. మిడిల్ ఓవర్స్, పవర్ ప్లే అండ్ డెత్ అన్నిట్లో బౌలింగ్ వేస్తాడు. అండ్ వికెట్స్ కూడా తీస్తాడు. ప్లేయింగ్ లెవెల్లో కనుక ఉంటే ఎస్ఆర్హెచ్కి మంచి వాల్యూ యాడ్ చేస్తాడని చెప్పొచ్చు. ఓవరాల్గా బౌలింగ్లో కొత్త ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఎస్ఆర్హెచ్ ఈ స్ట్రాటజీ చాలా సీజన్స్గా ఫాలో అవుతుంది. అంటే ఈజీగా చెప్పాలంటే రషీద్ ఖాన్, ముస్తఫిజుర్ రెహమాన్, బెన్ కట్టింగ్, ఉమ్రాన్ మాలిక్ లాంటి ప్లేయర్స్ని ఎస్ఆర్హెచ్ ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ స్క్వాడ్తో ఒక ప్రాపర్ ప్లేయింగ్ లెవెన్ కనుక చూస్తే ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. అండ్ తర్వాత ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్స్టోన్, సలీల్ అరోరా, హర్షల్ పటేల్, హర్ష్ డూబే, జయదేవ్ ఉన్నత్కట్ అండ్ డేవిడ్ పేన్. ఇంపాక్టర్గా శివం మావి లేదా జిషన్ అన్సారీ ఆడొచ్చు. కమిన్స్ లేడు కాబట్టి నేను డేవిడ్ పేన్ని తీసుకున్నా. కమిన్స్ ఆడితే పెయిన్ ప్లేస్ని రీప్లేస్ చేయొచ్చు. సో మిగతా ప్లేయర్స్లో నెట్స్ అండ్ ఇంట్రాస్కోట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ బట్టి యంగ్ బౌలర్స్లో ఎవరిని ఒకరిని ట్రై చేయొచ్చు. సో మ్యాక్సిమం అయితే ఈ ప్లేయింగ్ లెవెన్తో వెళ్ళొచ్చు. టీమ్ స్ట్రాంగ్గానే ఉంది. బౌలింగ్ కూడా అందరు చెప్పినట్టు అంత వీక్గా అయితే లేదు. ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే బ్యాటింగ్ డెప్త్. లివింగ్స్టోన్ అండ్ సలీల్ అరోరా డౌన్ ది ఆర్డర్లో మంచి పవర్ హిట్టింగ్ చేస్తారు. సో అది ఎస్ఆర్హెచ్కి పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అండ్ ఫైర్ పవర్. అభిషేక్, హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్ అందరూ కనుక క్లిక్ అయితే ఈ టీం 300+ ఈజీగా స్కోర్ చేస్తారు. అండ్ బౌలింగ్ వెరైటీ. డేవిడ్ పేన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. హర్ష్ డూబే లెగ్ స్పిన్నర్. ఉన్నత్కట్ స్లో డెలివరీస్తో బౌలింగ్ చేయగలడు. హర్షల్ పటేల్కి చేంజ్ ఆఫ్ పేస్ ఉంది. కమిన్స్ స్లోవర్ బౌన్సర్స్ అండ్ కటర్స్. అండ్ లివింగ్స్టోన్ బోత్ లెగ్ స్పిన్ అండ్ ఆఫ్ స్పిన్ వేయగలడు. సో బౌలింగ్లో అయితే మంచి వెరైటీ ఉంది. ఇంకా అన్క్యాప్డ్ ప్లేయర్స్లో చూస్తే ఇంకా చాలానే ఉన్నాయి. అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే సో మచ్ ఫైర్ పవర్. సో అందరూ ఫైర్ పవర్ ప్లేయర్స్ ఉండడం వల్ల అందరూ బ్యాట్ ఊపే ప్లేయర్సే. కనెక్ట్ అయితే 230 to 250 ఈజీగా వస్తుంది. లేకపోతే 150 to 160 రావడం కూడా కష్టమే. సో ఇదైతే కరెక్షన్ చేసుకోవాలి ఎస్ఆర్హెచ్ టీం. అండ్ స్పిన్ బౌలింగ్. స్పిన్నర్స్లో అంత ఎక్స్పీరియన్స్ బౌలర్స్ లేరు. ఉన్న స్పిన్నర్స్ మీద అంత నమ్మకం పెట్టుకోవచ్చు అనే డౌట్ అయితే ఉంది. అండ్ ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ స్క్వాడ్. ప్లేయింగ్ లెవెల్ ఉన్న వాళ్ళతో కాకుండా బెంచ్ స్ట్రెంత్లో శివం మావి ఒక్కడే ఎక్స్పీరియన్స్ ఉంది. మిగతా వాళ్ళకి టాలెంట్ ఉన్న ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నమెంట్లో ఎలా ఆడతారో చూడాలి. కీ ప్లేయర్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్ అని చెప్తాను. సయ్యద్ ముస్తక్ అలీ, విజయ్ హజారే అండ్ రీసెంట్గా ఇండియా తరపున కూడా మంచి నాక్స్ ఆడాడు. అండ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో మ్యాచెస్ ఈజీగా చేసేసే క్యాపబిలిటీ అయితే ఉంది. సో నా కీ ప్లేయర్ ఇషాన్ కిషన్ అని చెప్తాను. స్ట్రెంత్ విషయానికి వస్తే బ్యాటింగ్లో స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ ఆర్ సలీల్ అరోరా, కమింది మెండెస్ లాంటి ప్లేయర్స్తో స్ట్రాంగ్గా ఉంది. బట్ బౌలింగ్లో ఆప్షన్స్ ఉన్నా కానీ ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ వల్ల ఎలా ఆడతారు అనేది టోర్నమెంట్ ప్రోగ్రెస్లోనే తెలుస్తుంది. ఫైనల్ ప్రెడిక్ట్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి చూస్తే పిచ్చికి తగినట్టు ఆడితే ఖచ్చితంగా టాప్ 4కి వెళ్ళొచ్చు. లేదా స్లో వికెట్స్ అయినా ఫ్లాట్ వికెట్స్ అయినా ఒకేలా ఊపుతూ ఆడతామంటే ఈ గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అవ్వచ్చు. మీ ఒపీనియన్ ఏంటి? ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్కి క్వాలిఫై అవుతుందా? 300+ స్కోర్స్ చూస్తామా? కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.